the last night, which was taken the revenge of our 27 families. The name itself is telling that Operation Sindur. Sindur means we all lost our husbands. That means our lives. One way I should thank to Modi that we are so innocent people. They saw Modi on us. So saw Modi also owned us and took this revenge on them. So we are thanks to Modi and also all the 27 families. Our lives are all shattered now. Okay, this may be at least for all of us. It is just relief that, and please treat this as no one in India should not happen to this. Whatever this terrific and these terrorists happened to all our 27 families, this should not happen to anyone in India. Anyone in India now. You don't know. You people are just thinking that we lost our husbands, but we lost our lives. We lost our lives. నేను పొద్దున్న లేచిన తర్వాత నేను ఆపరేషన్ సింధూర్ అనేది చూశాను. నాకు అది చూసిన తర్వాత అనిపించింది మోదీ గారు మా కోసం ఎంతో చేస్తున్నారు. మా కోసం మళ్ళీ ఇంకా వాళ్ళ పేరెంట్స్ని కోల్పోయిన ఇంకా 27 ఫ్యామిలీస్ కోసం నాకు అనిపిస్తుంది ఇంకోటి ఇంక మన భారత్లో ఇంకో టెర్రర్ అటాక్ జరగదేమో అని. ఆయన మనల్ని ఇంత బాగా టేక్ కేర్ చేస్తున్నారు. ఇంకా ఇది జస్ట్ ఆయన బిగినింగ్ స్టెప్. ఆయన ఇంకా మన కోసం చాలా చేస్తాడు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. ఇంకా నాకు కొంచెం కూడా భయం లేదు. మాకు జరిగినట్టు వేరే ఫ్యామిలీస్కి జరగకుండా ఆయనకి చూసుకుంటారు. ఇంకొంకో ఉగ్రవాదులకి మళ్ళీ టెర్రరిస్ట్కి ఈ భారత్ అనే పేరు మళ్ళీ నరేంద్ర మోడీ అనే పేరు వినపడితే వాళ్ళు వెనుకుతారు అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. జై హింద్. సార్, రాత్రి నుంచి న్యూస్ చూస్తున్నామండి. మోడీజీ గారు మేము ముందుగానే అనుకున్నాం ఖచ్చితంగా చేస్తారనేది. ముందరైతే నేను చాలా ఈ 10 రోజులు చాలా నరకం అనిపించాను యాక్చువల్గా. కానీ ఈ రాత్రి నుంచి మాత్రం ఇదొక్కటి ఒక రకం కనీసం ఒక మినిమం సంతోషం వచ్చిందంటే, ఈ స్ట్రైకులు చేసి ఆల్మోస్ట్ ఒక 200 ఉగ్రవాదుల్ని ఏర్పారేశారని చెప్పి తెలుస్తుంది. నిజంగా చాలా థ్యాంక్స్ మోడీజీ గారు. మాకు తెలుసు ఖచ్చితంగా మీరు చేస్తారని చెప్పి. అందులో రేపు మా మధుసూదన్ గారిది పెద్ద కర్మ. సో కరెక్ట్గా దాని ముందు రోజే ఈ విధంగా జరగటం చాలా హ్యాపీ వేసింది. ఇంకొకటి ఏంటంటే, ఆ సింధూరం అనే టైటిల్ నిజంగా చాలా ఎలా పెట్టారో తెలియదు, కానీ మోడీజీ గారు చాలా కరెక్ట్గా పెట్టారండి. 26 మంది ఫ్యామిలీస్కి చేసిన సింధూరం ఆ టైటిల్తో పెట్టి ఉగ్రవాదులను తీసేయటం అనేది నిజంగా చాలా హ్యాపీ.